హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు పెళ్లిళ్ళలో ఫంక్షన్లలో చేసే బెండకాయ ఫ్రై ఎట్లా చేస్తారో మీకు చూపిస్తా. నేను కేజీ వరకు బెండకాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకుంటున్నా. ఇట్లా ఆరబెట్టుకోవడం వల్ల జిగురు అనేది లేకుండా పోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ముట్టుకున్నప్పుడు చేతులకు అంటుకోకుండా ఉంటే ఫ్రై మంచిగా అయితే. సమ్మర్ కదా, ఒక 10-15 నిమిషాలు ఇట్లా ఆరబెట్టుకుంటే సరిపోతుంది. అన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని వీటన్నింటిలో అందులో ఫ్రై చేసుకోవాలి. కొంచెం లేట్ అయినా సరే మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే మాడిపోతాయి. ఇవి ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇట్లా అన్ని బెండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు పల్లీలను తీసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకుని అందులో వేసుకోవాలి. పల్లీలు కొన్ని ఎక్కువ తీసుకుంటేనే బాగుంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది వీటితోటే. ఇట్లా వేసుకున్న బెండకాయ ఫ్రై సాంబార్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్ లాగా బాగుంటుంది కదా, టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. ఇట్లా వేగినాక పల్లీలను తీసుకొని బెండకాయ ముక్కల్లో కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని 10-15 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని అవి కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇట్లా అన్నిటిని క్రిస్పీగా డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల ఒక వారం రోజులైతే టేస్ట్ మారకుండా అదే టేస్ట్ తోటి మంచిగా ఉంటాయి. ఇప్పుడు కొంచెం కరివేపాకుని తీసుకొని అది కూడా ఫ్రై చేసుకోవాలి, అది కూడా క్రిస్పీగా కావాలి. ఇట్లా అన్ని ఫ్రై చేసుకున్న తర్వాత బెండకాయ ముక్కల్లో వీటన్నిటిని మంచిగా కలుపుకోవాలి. ఇట్లా కలిపి పెట్టుకున్న వాటిలోకి ఇప్పుడు టేస్ట్కి తగ్గ ఉప్పు, టేస్ట్కి తగ్గ కారం అన్నీ మంచిగా కలుపుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. బెండకాయ ఫ్రై చేసే ప్రాసెస్ మంచిగా ఉంటే టేస్ట్ కూడా బాగుంటుంది. వారం రోజులైనా మంచిగా నిలువ ఉంటాయి ఇవి. ఇంతకీ ఇప్పుడు నేను చేసిన బెండకాయ ఫ్రై నచ్చిందా లేదా? నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.